నువ్వు వస్తేనే కదా చూడండి ఈ సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ దొరుకుతారు ఇలా వారి కూతురు అయినందుకు ఈ అదృష్టాన్ని పొందగలిగినాం. అందువరకే నేను ఉన్నాను పెప్పుడు కూతురు ఆలోచిస్తున్నాను. డివైన్ అడ్జస్ట్మెంట్ అంటే ఇది ఆమె ఇష్టమా? స్వామి గారు మీరు చేయి పట్టుకోండి. ఆమె ఇష్టం కాదు. తల ఒక బుక్ పట్టుకోండి శ్రీనివాస్ గారు. మీరేవ్వండి తల ఒక బుక్. భర్త భక్త ఆచమ్య అక్కడ బుక్స్ ఉన్నాయి, మిషన్ మీద ఉన్నాయి లోపల. సార్కి మణి గారు మీ నాన్న ఫోటో తీస్తున్నాను. ఆలోచన చేయకు. అసలు వివాహాన్ని అమ్మాయి తీసుకో. గురువు నామ గురువు ఇంటర్ చేయండి. వచ్చి నిర్మలం సార్ అందరూ స్మైల్ ఇవ్వండి సార్. ఇక ఓకే వస్తా సార్ మీరు కానీ మీరు కానీ తీసేది మమ్మీ దగ్గర కూతురు పోయి ఇంటి అధ్యత నువ్వు వస్తేనే తీసేది కదా చూడండి ఈ సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ దొరుకుతారు ఇలా వారి కూతురు అయినందుకు ఈ అదృష్టాన్ని పొందగలిగినాం. అందువరకే నేను ఉన్నాను పెప్పుడు కూతురు ఆలోచిస్తున్నాను. డివైన్ అడ్జస్ట్మెంట్ అంటే ఇది ఆమె ఇష్టమా? స్వామి గారు మీరు చేయి పట్టుకోండి. ఆమె ఇష్టం కాదు. తల ఒక బుక్ పట్టుకోండి శ్రీనివాస్ గారు. మీరేవ్వండి తల ఒక బుక్. భర్త భక్త ఆచమ్య అక్కడ బుక్స్ ఉన్నాయి, మిషన్ మీద ఉన్నాయి లోపల. సార్కి మణి గారు మీ నాన్న ఫోటో తీస్తున్నాను. ఆలోచన చేయకు. అసలు వివాహాన్ని అమ్మాయి తీసుకో. గురువు నామ గురువు కదా సైడ్కి వెళ్ళిపోయింది మొత్తం. ఈ సైడ్ వెళ్ళిపోయింది సార్ మొత్తం. జస్ట్ అక్కడ నేను పెద్దగా ట్రీట్మెంట్ కూడా తీసుకోలేదు. అక్కడ నుంచి మళ్ళీ బాగా ఉన్నట్టు నువ్వు 15 days అంటే పక్కా బాగా అవుతావు. 15 days అప్పుడు నేను వెళ్ళిపోయినా అదే అలాగనే ఉండి నా కొడుకు ఎక్కడ ఉండే యువత్మాల్లో ఉండే. అక్కడికి నేనే సెల్ఫ్ డ్రైవింగ్ ఇదే కారు సెల్ఫ్ డ్రైవింగ్ లో ఇదే కారు నేను డ్రైవింగ్ చేసేసి 400 kilometers సింగిల్ గా నేనే వెళ్ళిన తర్వాత నాకు ఒక రోజు కళ వచ్చింది. బిఫోర్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి కదా 10 days తర్వాత అక్కడ కొద్దిగా చేశారు ఫిజియోథెరపీ చేసేది. ఒక అమ్మాయి పరిచయం ఉంది అక్కడ బిడ్డ అవుతుంది. ఆ రోజు రాత్రి నాకు కళ వచ్చింది. ఏదో ఒక గురువు వచ్చేసి నాకు ఏదో ప్రసాదం ఇచ్చి ఏదో సంథింగ్ అయినట్టుగా ఏదో సంథింగ్ వచ్చింది. ఆ రోజు ఆ కళ ఎలా అయితే వచ్చిందో అలాగనే నేను హైదరాబాద్ పోతున్న కొద్ది టోటల్ గా నేను ఫ్రీ అయిపోయాను. ఫ్రీ అయిపోయిన తర్వాత నాకు ఒక స్వార్థం వచ్చిందంటే వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నా. అప్పుడు నా కోడలు మ్యారేజ్ కాలే తీసుకొచ్చాను. ఒకసారి ఎంగేజ్మెంట్ అయితే తీసుకొచ్చా ఆమెను కూడా. వీళ్ళందరూ టీవీ ముందు కింద కూర్చున్నాను నేను టీవీ ముందు. నాకు అప్పుడేమనిపించింది
ఈ ధ్యానంలో కూర్చుంటే చాలా మంది వైబ్రేట్ అవుతారు, ఇది అవుతారు, మరి నాకు అట్లేందుకు కాదు కదా అంటే ధ్యానంలో ఒక వ్యక్తికి అయిన సిమ్టమ్స్ ఇంకో వ్యక్తికి రావు. కొందరు ఏడవచ్చు, కొందరు నవ్వచ్చు, కొందరు వైబ్రేట్ గా ఊగవచ్చు, రకరకాలు ఉన్నాయి అందులో. అది శక్తి విలాసంలో ఉంది, శక్తి పాదయోగరాశి కూడా రాష్ట్రం. అంటే ఒక వ్యక్తి కుండల శక్తి జాగృతి అయిన తర్వాత ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఎలా ఉంటారు మరి నాకెందుకు రావు అని చెప్పేసి నేను ఉత్తరంగా చూసాను. బాబాయ్ నాకేమైతుందో జస్ట్ ఇంతే అనుకున్నాను. ఆ టైంలో జస్ట్ 10 minutes లో అసలు ఎంత వైబ్రేట్ అయిపోయింది, సడన్ వచ్చేసింది. మీరు ఏదో మనం బయట నుంచి గాలి ఎట్లా అయిపోతాం అట్లా బాడీ అంటే అసలు ఈ ఫేస్ మొత్తం ఎక్కడ వరకు కొట్టుకున్నదో కూడా తెలియదు. అంటే అలాంటి వ్యక్తులు మనకు అంటే బాబా చెప్పారు సార్, ఎప్పుడైతే ఇట్లా బాబాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పాడో బాబా దగ్గర తీసుకొని ఈ చెయ్యి మొత్తం నిమిరిండు సార్. బాబా నిమిరి ఇదంతా అన్నారు. ఈ మొత్తం ఇట్లా 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 అన్నాక నన్ను పిలిచి ఏమన్నారంటే, బాయి నువ్వు రోజు ఆయనకు ఇది మాలిష్ చెయ్యి, 3 రోజులలో తగ్గిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఆయన ధ్యానంలో కూర్చోపెట్టు, ఎప్పుడైతే శక్తిపాతం కుండలేని శక్తి జాగృతి అవుతుందో అప్పుడు ఆయన ఉన్న రోగం మొత్తం పోతుంది అన్నారు. అది నాకు చెప్పారు ఆ రోజు హాస్పిటల్లో. మేమిద్దరం చెరో దిక్కు ఉన్నాం సార్. బాబా మధ్యలో ఉన్నారు, చెరో దిక్కు బాబా మంచంలో పడుకున్నారు కదా, మేము చెరో దిక్కున్నాం. నన్ను పిలిచి దగ్గరికి పిలిచి మరీ చెప్పారు, ఆయనకు మాలిష్ చేయి, ఇవన్నీ గుంజ చేస్తే సెట్ అయిపోతుంది, ప్లస్ ఆయన ధ్యానంలో కూర్చోపెట్టు. అయితే ధ్యానం ఎందుకంటే ఇప్పుడు మనకి చేయబడిపోయింది. ఈ కుండలి శక్తి ఏమవుతుందంటే ఈ 72,000 నరాలలో వెళ్ళి ఎక్కడెక్కడైతే ఆగిపోయిందో, బ్లడ్ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని ఫిల్టర్ చేసేసి క్లీన్ చేసేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ మళ్ళీ యాక్ట్ అవుతుంది. మనం పెరాలసిస్ అనుకొని మళ్ళీ హాస్పిటల్ పోవడం, వాడిచ్చే టాబ్లెట్ తినేసి ముందుగానే చచ్చిపోతాం. ముందుగానే చచ్చిపోతాం. కానీ దీని వలన మంచి మంచి రోగాలు అయిన వాళ్ళు కూడా అక్కడ వచ్చి బాగా అయిన వాళ్ళు చాలా మంది చూశాను. కొన్ని వేలు నేను చూశాను అక్కడ పట్నంలో. చిన్న పిల్లలను స్టార్ట్ చేస్తే పెద్దల వరకు. ఇప్పుడు మనం చేతబడాలి అంటారా కదా, అలాంటి చేతబడాలు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా సెట్ అయిపోయింది. చేతబడాలనే సమస్య లేదు. పట్నాపూర్ నుంచి అంటే మనకు మహారాష్ట్రలో ఒక గొట్టి అనే విలేజ్ ఉంది, గుడి. అక్కడ నుంచి కొంత లేడీస్ వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చిరిగిపోవడము, ఇక్కడ చిరిగిపోవడము అలాంటివి జరిగినాయి. బాబా ఇక్కడ నుంచి బాబా ఎప్పుడైనా జయశంకర్ అని అంటాడు. విభూతి తీసుకొని జయశంకర్ నేను వేసేస్తే అక్కడ మొత్తం 1 month లో అసలు ఆ ఊర్లో ఇంతవరకు ఏం లేదు. కానీ ఆ ఊర్లో బాబా తిరిగాడు కొన్ని సంవత్సరాలు. కానీ వీళ్ళు ఎక్కడెక్కడే తిరిగి సంబంధం బాబా కొన్ని తిరిగాడు. అక్కడ కూడా ఆశ్రమం ఉంది, దగ్గర 200-300 ఆశ్రమాలు ఉన్నాయి. అట్లా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎక్కడెక్కడైతే వెళ్తారో అక్కడే ఆ ప్లేస్ ని శక్తిపాతం చేసి, అది మనకి చెప్పలేదు కానీ శక్తిపాతం ఏముంటుంది. మనం నిజంగా మనస్ఫూర్తిగా ఎలాంటి భావాలు లేకుండా వెళ్ళి అక్కడ చేస్తే మాత్రం పక్కాది యాక్ట్ అయిపోతుంది. అది ఉంది అక్కడ. నేను అన్నది కూడా అదే, ఇన్ని రోజులు మనం రాయడం లేదు. ఇప్పుడు ఆమె రాసింది ఏం లేదు. నేను ఇప్పుడు కూడా అంటాను, ఆమెకు అసలుకి ఏమీ తెలియదు. అంతా బాబా అక్కడ రాపించింది కదా. లేకుంటే నీకు మరాఠీ తెలియదు, మరాఠీలో వర్డ్స్ ఎలా అవుతారని తెలియదు, ఏం లేదు. ఆటోమేటిక్ నువ్వు ఎలా రాస్తావు అంతే కదా. వాళ్ళు రాయించుకున్నారు అంతే, ఓ నిమిత్త మాత్రంలో ఉన్నారు అంతేగాని నేను రాసిన అహం వస్తే అది కాదు. రచయిత్రి పెట్టుకునేది కదా, నేను రచయిత్రి అని కూడా కాదు. కానీ అందుకే లోపల రాశాను కదా, ఇది నేను కాదు, వారు రాయించిందనే చెప్పాను కానీ నేను రాసిందని చెప్పలేదు. నేను అంటే కూడా అన్నది ఈ అమ్మాయి, మరి నువ్వు చెప్తున్నట్టుగా లేదమ్మా ఇక్కడ. ఆయన చెప్పింది
ఇద్దరిగా क्या दृष्टि भावना అమ్మదా ఇంట్లో తీస్తారు సపోర్ట్ ఉండాలి. ఇద్దరిది మేము ఉషాని అనుకోవడం లేదు. థ్యాంక్ యూ అరంగపణి గారు ఎవరి నువ్వు చేస్తుంది పూర్ణ తీసుకోవాలి. నువ్వు తీసుకెళ్ళాలి. అరంగపణి గారు వన్ వే తీసుకో తీసుకో మీరు థ్యాంక్ యూ శక్తి పాదాల మధ్య అన్ని పుస్తకాలు అంతే అదే టైపాలి బాబా శ్రీనివాస్ గారు ఇప్పుడు పుస్తకాలు కూడా అయింది 130 పుస్తకాలు అయింది. ఇంకొక 30-40 అయితే అదొక చిన్న బుక్ అయిపోతుంది. ఈ శక్తి బాధ మరీ చేస్తారు సార్ గురువు చెప్పం ఇచ్చేడు కొడతాడు. కొడతారు సార్ నిజంగా. మీరు అట్లే కూర్చోండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొడతాను అనమాట. ఆ అహంకారము అహంకారం అడ్డొస్తుంది. మీ శక్తి బాధల్లో నాకు కొంచెం అలా ప్రసాదం ఏమంటారా వచ్చింది కనిపిస్తుంది ఆటోమేటిక్ వస్తుంది సార్. నేను అంత ఆత్మవిశ్వాసం అయితే మీ శక్తి బాధ నేను జరగదా కూర్చోండి. మహాత్మా మీ శక్తి బాధ నేను జరగదా వచ్చి వచ్చి సార్ వేయండి. మీ శక్తి బాధ జరగదు. శక్తి బాధ ఎప్పుడు పంచుతుంటే పెరుగుతుంటుంది. మీ గురువు దగ్గర కూర్చోండి సార్, మీరు కూర్చోండి. మూడో అక్కడి నుంచే కదా. ఫోటో థ్యాంక్ యూ సీను ఉన్నాయి ఇంకా ఉన్నాయి నాని. సీను అసలైన నువ్వే కరెక్ట్ క్లాస్మేట్ ఇద్దరు అది ఉన్న ఔన్నత్యం సంపాదించిందంటే ఎంత పేరు ఏంటి. ఓకే ఓకే ధన్యవాదాలు. ఇవ్వండి. ఓకే ఇవ్వండి. తీస్తారు ఇది.
మీరు బుక్ ఉంటుంది లాస్ట్ ఒకసారి కవిత థ్యాంక్ యూ అంటే మార్గం శ్రీనివాస్ ఎవరు కలిసి గణం పార్టీ అన్న గణం పార్టీ అర్థం ఎప్పుడు చేయించాలని సక్సెస్ అంటే 3 రూపాయలు మాకి సార్ పరిచయం చేసిండ్రు కదా చూస్తాడు మనం నిజంగా వాడు చుట్టం వస్తున్నాడు చాలా సంతోషం అనిపించింది కానీ నువ్వు వన్ కెన్ స్టార్ట్ అంటే వీళ్ళ చెప్పాను చాలా పెద్ద అడ్వాన్స్ యోగానంద చాలా సింపుల్ అనుకున్నావు సార్ ఎప్పుడు ఏది ఏ రకంగా చేయించాలో అదే అదే అనుకుంటా అమ్మా. మార్గం ఇదంతా నిర్దేశం ఉన్నట్టు అనిపిస్తాను నాకు భగవంతుడు అంతే మార్గదర్శి కరెక్టే. మార్గం అంటే మార్గదర్శి అది మార్గం అంటే మార్గదర్శి ఆ. ఓకేనా మాకు ఇచ్చినందుకు ఇంకా ఉన్నాయి నాని ఇంకే బేట ప్రతిదీ ఒక యోగం ఇంకెవరు మిగిలిన్నారు సార్ మళ్ళీ ఇద్దరు సార్ అంటే ఫోటో కింద మా మంచి గుర్తుంటుంది వెరీ నైస్ వెరీ నైస్ అయ్యో అన్న మంచి రచయిత ఓకే ఆ. ఇక్కడ చూసిన ప్లేస్ అనిపిస్తుంది నాకు ఇక్కడే అనుకోలే కానీ ఎక్కడ మీరు చెప్తా ఒక్క నిమిషం వాళ్ళ కోడలు కూడా చిన్న నేను కూడా వేయాలి కాదు నేను అదే చాలా మంది సెంటర్లో ఉన్నా వెరీ గుడ్ అట్లా నైస్ నైస్ ఓకే ఒకసారి ఇంకోనేగా అండి ఇంకెవరున్నా మంచి కార్యక్రమానికి చెప్తా మీరు మళ్ళీ ఎక్స్పెక్టేషన్